కూటమి రాజ్యంలోనూ వైసీపీ రాజ్యమేనా? సీదిరి ఎపిసోడ్ పై బీసీవై పార్టీ అధినేత తీవ్ర ఆగ్రహం. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి న్యాయం ఎక్కడ? కొడుకును కేసు నుంచి తప్పించడానికి ఇన్ని అడ్డదారులా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరినా పలాస నియోజకవర్గంలో ప్రజలు మార్పును కోరుకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హవానే నడుస్తోందని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పేద గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమైన సీదిరి కుమారుడు ఆరవ్ను, అలాగే ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు తెర వెనుక చక్రం తిప్పిన మాజీ మంత్రి అప్పలరాజును ఇద్దరిని తక్షణమే కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు పలాస నియోజకవర్గంలో నడుస్తున్న అధికార యంత్రాంగం తీరుపై వైసీపీ నాయకుల అరాచకాలపై నిప్పులు చెరిగారు. రోడ్డు ప్రమాదంలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన దానయ్య ప్రాణాలు కోల్పోతే వారికి న్యాయం చేయాల్సింది పోయి తప్పు చేసిన అప్పలరాజు కుమారుణ్ణి రక్షించేందుకు పోలీసులు, ప్రభుత్వాసుపత్రి వైద్యులు తాపత్రయపడడం సిగ్గుచేటని రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు. ప్రమాదం తర్వాత బాధిత కుటుంబాన్ని పరామర్శించడం పక్కన పెట్టి వైసీపీ నాయకులు నేరుగా వచ్చి బేరసారాలు ఆడడంపైన మండిపడ్డారు బీసీవై పార్టీ అధినేత. ఒక పేదవాడి ప్రాణానికి వైసీపీ నేతలు ₹1,00,000 వెలకడతారా అని రామచంద్ర యాదవ్ నిలదీశారు. తప్పు చేసిన మంత్రి కుమారుడిని కాపాడడానికి మరొకరిని తెరపైకి తేవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కానీ పలాసలో మాత్రం ఇంకా వైసీపీ నీడలు వీడలేదంటూ మండిపడ్డారు. సీదిరి అప్పలరాజు ఇప్పుడొక ఓడిపోయిన ఎమ్మెల్యే అయినా సరే అధికారులు ఇంకా అడుగులకు మడుగులొత్తడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అసలు నిందితుడైన మంత్రి కుమారుడిని కారులో తప్పించి సిద్ధార్థ అనే అమాయక యువకుడిని తెరపైకి తేవడం వెనుక ఎంతటి పెద్ద కుట్ర దాగి ఉందో అర్థమవుతుందన్నారు బోడే రామచంద్ర యాదవ్. వెంటనే ఈ ఇద్దరి విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.